ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధను వినియోగించుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగే ప్రాంతీయ కార్మిక సదస్సును కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు సమావేశం నిర్వహించనుంది. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని లోక్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ను జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ కృత్రిమ మేధ ఏఐని వినియోగించుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్పై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని సూచించారు. సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృత స్థాయిలో వినియోగించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. 2026 సంవత్సరాన్ని సాంకేతిక ఆధారిత ఏడాదిగా మార్చుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రాంతీయ కార్మిక సదస్సును కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ప్రాంతీయ కార్మిక సదస్సును కేంద్ర మంత్రితో రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో శోభా కరంద్లాజేతో పాటు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, పుదుచ్చేరి కార్మిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కార్మిక చట్టాలు, ఉపాధి అవకాశాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాల అమలు, అంతర్రాష్ట్ర సమన్వయం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రి విజయవాడ చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వాగతం పలికారు. ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పరిసర గ్రామాల్లో తాగునీటి పథకాలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దొగ్గునూరు గ్రామం, గౌరపేట గ్రామం, పాలమూరు గ్రామం వరుసగా 3 గ్రామాల్లో త్రాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించుకుంటూ వస్తూ ఉన్నాం. 170% జబ్బులు గాని, వ్యాధులు గాని మనం తాగేటువంటి నీళ్లు ద్వారానే వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీకు సురక్షితమైన త్రాగునీరు ఇవ్వాలని చెప్పేసి మరి ఇటువంటి వాటర్ ఫిల్టర్ దొగ్గులూరు గ్రామంలో 50 లక్షల రూపాయలు పెట్టి అక్కడ మైక్రో ఫిల్టర్ పెడితే ఆ వాటర్ వచ్చింది. తెలంగాణలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు సమావేశం నిర్వహించనుంది. ఫిబ్రవరి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈ సమావేశం నిర్వహించనుంది. అనంతరం మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశం కానుంది.
ఈ సమావేశాల అనంతరం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం వెలువరించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన చర్చిని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి మంగళగిరి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో తోటివారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారం తెలుగు హాస్యానికి దక్కిన గౌరవమని తెలుగు చలనచిత్ర నటులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుణ్ణి గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి, నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈ రోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. అర్హులైన వారందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో 2.5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలోనే 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని, మరో 3 విడతల్లో అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి 31వ తేదీ వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు, స్వచ్ఛతా పక్వాడాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత పర్యావరణంపై అవగాహన కల్పించడం, సమాజ భాగస్వామ్యం పెంచడం, మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణ, శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. వాతావరణం. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధను వినియోగించుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగే ప్రాంతీయ కార్మిక సదస్సును కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు సమావేశం నిర్వహించనుంది. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.